మిథునను బెదిరిస్తూ దేవాకు అడ్డంగా దొరికిపోయిన పురుషోత్తం. ఇంతకు ఏం జరిగింది? అసలు మిథునను బెదిరిస్తూ దేవాకు పురుషోత్తం అడ్డంగా దొరికిపోవడం ఏంటి? అసలు మిథునను పురుషోత్తం ఏమని బెదిరిస్తున్నాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. నువ్వుంటే నా జతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా దేవా మిథున ఇంట్లో లాక్ అయిపోయారు కదా. ముందు రోజు రాత్రి దొంగడు కూడా రావడంతో ఇల్లంతా కూడా గత్తరగిత్తరగా అటు ఇటు అన్నీ పడేస్తాడు. పడేసేసరికి ఇంకా కరెంటు పోవడంతో ఎవరూ లేరు. ఏదో జరుగుతుంది, ఉదయం చూద్దాంలే అని చెప్పి ఇంకా దేవా మిథున వెళ్ళి పడుకుంటారు. పడుకునేసరికి మరుసటి రోజు ఉదయం మిథున లేచి ఇంకా కాఫీ పెట్టి తీసుకొస్తానంటూ వెళ్ళి వంటగదిలోకి వెళ్ళేసరికి కింద ఆయిల్ ఒలిగిపోవడంతో చూసుకోకుండానే మిథున కాలు జారి పడిపోతుంది. ఒక్కసారిగా గట్టిగా కేక వేయడంతో దేవా పరుగును వస్తాడు. ఏమైంది మిథున అని చెప్పనేసరికి కాలు జారింది, ఇక్కడ ఆయిల్ ఉన్నట్టుంది, నేను చూసుకోలేదు అనగానే మిథునను కాస్త తన రెండు చేతులతో ఎత్తుకొని దేవా కరెక్ట్గా గుమ్మం దగ్గరికి, ఎంట్రన్స్ గుమ్మం దగ్గరికి వచ్చేసరికి ఈలోపు శారద కాస్త తలుపు తీసి ఇలా డోర్ ఓపెన్ చేయడంతో ఎదురుగా అందరూ ఉంటారు. వీళ్ళిద్దరూ ఎదురుగా నిలబడి ఉంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు. చిన్నోడు ఏంటి ఇంట్లో ఉన్నారు, అయినా తాళం వేసున్న ఇంట్లో వీళ్ళిద్దరూ ఉన్నారేంటి అనుకుంటూనే సూర్యకాంతం ఇది నాకు చెప్పినట్టుగానే దేవాని పూర్తిగా మార్చేసింది అని అనుకుంటూ ఉండగానే ఇంకా శ్రీరంగం వీళ్ళు డైలాగ్స్ వేస్తూ ఉంటారు. అదేమీ లేదన్నయ్య, మిథున కాలు జారి పడిపోయింది, అందుకే హెల్ప్ చేస్తున్నానని చెప్పి తీసుకెళ్ళి గదిలో పడుకోబెట్టి ఇంకా బయటకు వస్తాడు. అసలు ఏం జరిగిందిరా, మీరిద్దరు ఇంట్లో ఉన్నారేంటి, పైగా ఇంటికి తాళం వేసింది అనగానే నిన్న మీరు వెళ్ళేటప్పుడే తాళం వేసుకుని వెళ్ళారు, మా ఇద్దరు ఫోన్లు పోవడంతో మేము ఇంట్లోంచి బయటికి రాలేక గదిలోనే ఉండిపోయామంటే, అంటే ఈ 2 రోజులు మీరు ఇంట్లోనే ఉండిపోయారా అని చెప్పాను. కానీ అవునొదిన, 2 రోజులు ఇంట్లోనే ఉండిపోయాము అని చెప్పి దేవా కాస్త నాకు అర్జెంటు పని ఉందని చెప్పి రెడీ అయిపోయి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ఇంకా ఈ 2 రోజులు దేవా ఫోను పనిచేయకపోవడం, పురుషోత్తానికి బొర్ర అసలు పనిచేయదు. అసలు దేవా ఏం చేస్తున్నాడు? మిథున దేవాని పూర్తిగా మార్చేసిందా? ఆ రోజు మాట్లాడుతుండగానే దేవుడమ్మా అని చెప్పి అన్నాడు, 2 కోట్లు అన్నాడు, మళ్ళీ మాట్లాడలేదు. అప్పటికిప్పటికీ ఫోన్ కూడా పనిచేయట్లేదు. పూర్తిగా దేవా మిథున మాయలో పడిపోయి నా దగ్గర పనిచేయడం మానేస్తాడా? నా దగ్గర పనిచేయడం మానేస్తే నా రాజకీయ భవిష్యత్తు ఏమైపోవాలి? నేను రాజకీయంగా ఎదగాలి అని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నాకు తోడుగా ఉండేది దేవానే అనుకున్నాను. ఇప్పుడు దేవా నాకు తోడుగా ఉండకపోతే నా పరిస్థితి ఏమవుతుంది అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటాడు. టెన్షన్ పడిపోతూ ఉండేసరికి హాయ్ అన్న అని చెప్పి వెళ్ళేసరికి, అదేంటి దేవా, మొన్న ఫోన్ మాట్లాడుతూ ఫోన్ పెట్టేశావు, మళ్ళీ అప్పటికిప్పటికీ ఫోన్ పనిచేయలేదు, నువ్వు ఇంట్లో కూడా లేవంట కదా అనగాని అదంతా పెద్ద కథన్నా అని చెప్పనేసరికి ఏం కదా, ఏం జరిగిందేవా అని చెప్పాను. కానీ ఆ రోజు దేవుడమ్మ దగ్గరికి వెళ్ళానా, దేవుడమ్మ 2 కోట్ల ఆఫర్ ఇచ్చింది, వద్దు అని చెప్పి తిరస్కరించి ఇంటికి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత అమ్మ వాళ్ళు సడన్గా ఊరు వెళ్తున్నారు. ఊరు వెళ్ళేసరికి మిథునను గుడికి తీసుకువెళ్ళమన్నారు. నీకు ఈ విషయం చెప్దాము అనుకున్నాను డైరెక్ట్గా వచ్చి, అమ్మ గుడికి తీసుకువెళ్ళమంది కదా మిథునని అని చెప్పి ఫోన్లో చెప్దామని ఫోన్లో చెప్తుంటే ఫోన్ సడన్గా స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఛార్జింగ్ పెట్టి అప్పుడు వెళ్దాం కదా అనుకునేసరికి మిథున నా ఫోన్ని పక్కన కొట్టేసింది. ఇంకా అమ్మ వాళ్ళు ఏం చేశారు, మేమిద్దరం గదిలో ఉన్నామన్న విషయం తెలియక వాళ్ళు కాస్త ఇంటికి తాళం వేసుకుని వెళ్ళిపోయారు. మేమిద్దరం ఇంట్లోనే ఉండిపోయాము, ఎటు బయటికి రాలేని పరిస్థితిలో గదిలోనే ఉండిపోయాము. అవునా అని చెప్పాను. కానీ అంటే ఈ 2 రోజులు నువ్వు మిథున మాత్రమే ఇంట్లో ఉన్నారా అని చెప్పాను. కానీ అవునన్నా, ఎటు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నామన్నా, ఎవరికి చెప్పినా కానీ ఎవరికి చెప్పాలి, ఎలా ఇంట్లోంచి బయటికి రావాలో తెలియలేదన్నా అని చెప్పి దేవా కాస్త వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏంటన్నా, 2 రోజులు మిథున దేవా ఒకే ఇంట్లో ఉన్నారంటన్నా, పగలు రాత్రి. ఇంకా వీళ్ళిద్దరూ ఒకటైపోయారేమో. ఇలానే ఉంటే నీ రాజకీయ భవిష్యత్తుకి చాలా ఆటంకాలు ఏర్పడతాయన్నా. ఆ మిథునని ఏదో రకంగా నువ్వే కంట్రోల్లో పెట్టాలి, మిథునను దేవాకు దూరంగా పెట్టాలి, ఏదో ఒకటి నువ్వే చెయ్యాలన్నా అని చెప్పనేసరికి అదే అనుకుంటున్నానురా, మిథునను దేవాను శాశ్వతంగా దూరం చేయడానికి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. దేవాని ఏదైనా చేస్తాను అంటే
మిథున భయపడి దేవాన్ని వదిలి వెళ్ళిపోతుంది కదన్నా అని చెప్పనేసరికి అవును నిజమే, నువ్వు చెప్పింది కరెక్టే అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచిస్తూ ఉండేసరికి సరే ఆ మిథున ఇంట్లోంచి బయటికి ఎప్పుడు వస్తుందో చెప్పండిరా, నిఘా పెట్టి ఉంచండి అనగాని సరే అన్నా అని చెప్పి ఇంకా వాళ్ళు కాస్త వెళ్ళి నిఘా పెట్టడానికి అంటే వాళ్ళ ఇంటి ముందు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. తిరుగుతూ ఉండేసరికి ఇంకా 2 రోజుల తర్వాత మిథున కూరగాయల కోసం అని బయటికి వస్తుంది. మిథున ఒకతే బయటికి వస్తుంది. నేను వస్తానని సూర్యకాంతం ప్రమోదిని అన్న పర్వాలేదక్క నేను వెళ్ళొస్తాను అని చెప్పి మిథున కాస్త ఒకటి బయలుదేరుతుంది. ఇంకిక్కడ దేవ అప్పుడే ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేసరికి అయ్యో దేవ మిథున ఒకటి మార్కెట్కి వెళ్ళింది అనగానే అలా ఎలా ఒక్కదాన్ని పంపించావమ్మా, అసలే మిథునకు ప్రమాదం ఉంది అని తెలుసు కదా, అలా ఒక్కదాన్ని పంపించేయడమేనా? నాకు ఫోన్ చేస్తే నేను వచ్చేవాడిని కదా, లేదంటే ఏ వదిన్నో చిన్నదిన్నో పెద్దదిన్నో పంపిస్తే సరిపోయేది కదా. మిథునను ఒక్కదాన్ని ఎప్పుడూ పంపించకమ్మా, ఏ మార్కెట్ కని చెప్పింది అనగానే పెద్ద మార్కెట్కే వెళ్తాను అని చెప్పిందిరా మిథున అని చెప్పనేసరికి సరే అమ్మా నేను వెళ్తాను అని చెప్పి గబగబా దేవ బయలుదేరతాడు. మిథున బయలుదేరింది కదా, మిథున బయలుదేరిందన్న విషయం పురుషోత్తానికి కబురు అందుతుంది. అందేసరికి ఎక్కడికి వెళ్తుంది అనగాని ఫాలో అవుతున్నామన్నా అని చెప్పనేసరికి అయితే ఫాలో అయ్యి ఎక్కడికి వెళ్తుందో చెప్పండి అనగానే అన్న పెద్ద మార్కెట్ దగ్గరికి వచ్చిందన్నా అని చెప్పనేసరికి సరే నేను వస్తున్నాను అబ్జర్వ్ చేస్తూ ఉండండి అని చెప్పనేసరికి ఇంకా పురుషోత్తానికి దగ్గర దేవాకు కొంచెం డిస్టెన్స్ ఉండడంతో దేవా ఇంకా రాడు. పురుషోత్తం దగ్గరికి వచ్చేస్తాడు. ఎక్కడ్రా అని చెప్పాను కానీ అదిగో అన్న అక్కడే ఉంది మార్కెట్లో తిరుగుతుంది చూడన్నా అని చెప్పనేసరికి సరే అని ఇంకా మిథున ఎవరో కనిపిస్తే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. ఎవరొకరు అడ్డొస్తున్నారా, వెళ్ళి మిథునతో మాట్లాడదామంటేను ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి అనుకుంటూనే అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఇంకా పురుషోత్తం అయితే ఇది కాదు పని, వెళ్ళి అన్న పిలుస్తున్నాడు అని పిలుచుకుని రండిరా అని చెప్పనేసరికి సరే అన్న అని చెప్పి అడుగు వేసుకుంటూ స్లోగా వెళ్తారు. ఎందుకంటే ఎవరితోనో మాట్లాడుతుంది కదా, మళ్ళీ విసుక్కుంటుందేమోనని అడుగు వేసుకుంటూ స్లోగా వెళ్ళేసరికి హలో మేడం అని చెప్పనేసరికి ఎవరు మీరు అని చెప్పాను కానీ మిమ్మల్ని అన్న రమ్మంటున్నాడు అని చెప్పాను కానీ అన్న ఎవరా అన్న ఎవరికన్నా అని చెప్పనేసరికి పురుషోత్తం మీరు మిమ్మల్ని రమ్మంటున్నాడు అనగానే ఎక్కడున్నారు అని చెప్పనేసరికి అదిగో అక్కడ స్ట్రీట్ చివర్లో ఉన్నారు, మిమ్మల్ని రమ్మంటున్నారు అనగానే ఇప్పుడు ఏం మాట్లాడడానికి నన్ను రమ్మంటున్నారు అని చెప్పి అనుకుంటూనే మిథున కాస్త వెళ్తుంది. వెళ్ళేసరికి కరెక్ట్గా దేవా కూడా ఆ మార్కెట్ దగ్గరికి వస్తాడు. మిథున కోసం వెతుకుతూ ఉంటాడు. మిథున పురుషోత్తం దగ్గరికి వెళ్తుంది. వెళ్ళేసరికి బాగున్నావా మిథున అని చెప్పాను కానీ బాగున్నాను, మీరు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు? అయినా మీరు ఏదైనా దేవాతోనే కదా మాట్లాడతారు, నాతో ఏం మాట్లాడతారు? పైగా ఇక్కడికి మార్కెట్ దగ్గరికి వచ్చి నన్ను పక్కకు పిలిచి మరీ మాట్లాడతాను అని అన్నారు. ఏంటి మాట్లాడేది అని చెప్పనేసరికి ఎందుకు మిథున అంత కోపపడుతున్నావు అని చెప్పాను కానీ నేనేం కోపపడట్లేదండి, అసలు మీరు నాతో ఏం మాట్లాడాలా అనుకుంటున్నారు అని తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాను కానీ చూడు మిథున నాకు డొంక తిరుగుగా మాట్లాడడం చేత కాదు అనగానే నాకు అలా మాట్లాడే వాళ్ళన్నా ఇష్టం ఉండదు, చెప్పండి అసలు మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో కరెక్ట్ పాయింట్కి రండి అనగానే నాకు దేవ అంటే చాలా ఇష్టం అని చెప్పనేసరికి తెలుసు దేవాకు నేనన్నా ఇష్టమే అని చెప్పాను కానీ నీ మీద ఇష్టం కంటే నా మీదే ఎక్కువ ఇష్టం, ఎందుకంటే వాడికి నా మీద చాలా అభిమానం ఉంది, నా కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతాడు అనగానే మీకోసం ఏం చేయడానికైనా సిద్ధపడతాడు, నా కోసం ఏదైనా సరే చేసేస్తాడు, తనే ముందుండి నన్ను ప్రతి క్షణం కాపాడతాడు. ఇప్పుడు మీరెందుకు ఇక్కడికి వచ్చి దేవ గురించి నా గురించి ఎందుకు ఈ రకంగా చెప్తున్నారో అది చెప్పండి ముందు అని చెప్పాను కానీ చూడు మిథున అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే దేవ దూరం నుంచి ఇదేంటి మిథున ఎవరితో మాట్లాడుతుంది అని చూసేసరికి అటుపక్క పురుషోత్తం ఉంటాడు. పురుషోత్తం ఉండేసరికి ఇదేంటి పురుషోత్తము ఇక్కడ ఉన్నాడు అని చెప్పి అనుకుంటూ ఉండగానే చూడు మిథున నువ్వు దేవా జీవితంలోకి ఎలా వచ్చావో నీకు బాగా తెలుసు. దేవాకు నువ్వంటే ఇష్టం లేదు. దేవా ఇక్కడ నిన్ను
భార్యగా అంగీకరించట్లేదు. మరి అలాంటిటప్పుడు నువ్వు దేవా లైఫ్లో ఎందుకు ఉండడం? మీ నాన్నగారు కూడా దేవాన్ని వదిలి వచ్చేయమని కదా చెప్తున్నారు. మరి నువ్వు దేవాన్ని వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పనేసరికి, ఎలా వదిలి వెళ్ళిపోతాను? మీ భార్య మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుందా? అలాగే దేవా నా భర్తను వదిలి నేనెక్కడికి వెళ్తాను అని చెప్పాను. కానీ నా భార్య అంటే నాకు ఇష్టం, నేను నా భార్యకి ఇష్టం. మరి నువ్వెవరు? దేవాకి ఇష్టం లేదు కదా. నీకు దేవా అంటే ఇష్టమేమో కానీ దేవాకు నువ్వంటే ఇష్టం లేదు అని చెప్పనేసరికి, దేవాకు నేను ఇష్టం లేకపోవచ్చు, సరే ఒప్పుకుంటాను. కానీ దేవా నన్ను ఇష్టపడట్లేదు అని మీరెలా చెప్పగలుగుతున్నారు? దేవా మనసులో నేను ఉన్నాను. తన మనసులోని ప్రేమను బయట పెట్టకపోయినా దేవా నన్ను ప్రేమిస్తున్నాడన్న విషయం నాకు తెలుసు అని చెప్పనేసరికి, ఇవన్నీ కాదమ్మాయి, నువ్వు దేవా జీవితంలో ఉండకూడదు. నువ్వు గనక దేవా జీవితంలో ఉంటే దేవా నాకు సపోర్ట్గా ఉండలేడు. నువ్వు దేవాని ఏ క్షణాన్ని ఎలా మార్చేస్తావా అని భయపడుతున్నాను. నువ్వు గనక దేవాన్ని మార్చేస్తే నాకు రాజకీయ భవిష్యత్తు అంటూ ఉండదు. దేవాని చూసుకునే నేను రాజకీయ భవిష్యత్తును ఏర్పాటు చేసుకున్నాను. దేవా నా పక్కనుంటే ఎలాంటి రాజకీయాలైనా సరే నేను గెలుస్తాను. కానీ దేవా నా పక్కన ఉంటాడని గ్యారంటీ లేదు. నువ్వు దేవాన్ని మార్చేస్తావేమోనని నాకు భయంగా ఉంది. అందుకని నువ్వు దేవా లైఫ్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పాను. కానీ మీ రాజకీయ భవిష్యత్తు కోసం ఇద్దరు భార్యాభర్తలను విడిపోమని చెప్పడం ఎంతవరకు న్యాయం? అందరూ మిమ్మల్ని పెద్ద మనిషి అంటుంటారు కదా. మరి మీరు పెద్ద మనిషిగా ఇదే చేస్తున్నారా? దేవాని నన్ను విడదీయాలని మీరు ఎందుకు చూస్తున్నారు? దేవా నన్ను వదిలేయాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు అని చెప్పనేసరికి, అది కాదమ్మా, నా బాధ నీకు అర్థం కావట్లేదు. నాకు రాజకీయాలంటే చాలా ఇష్టం అనగాని, నాకు దేవ అంటే ఇష్టం అనగాని, చూడమ్మాయి, నీకు మాటలతో చెప్తున్నాను, మాటలతో కాదు ఈసారి చేతలతో చెప్పాల్సి వస్తుంది అని చెప్పనేసరికి, చేతలతో ఏం చెప్తారండి, ఏం చేస్తారు, కొడతారా అని చెప్పాను. కానీ చూడమ్మాయి, నీకు చాలా సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నాను. దేవా నీ జీవితంలో ఉండడానికి వీల్లేదు. నువ్వు దేవా జీవితంలో ఉండడానికి వీల్లేదు. దేవాన్ని వదిలేసి శాశ్వతంగా నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపోవాలి. అలా గనక నువ్వు వెళ్ళకపోతే ప్రాణాలు తీయడానికైనా వెనకాడను, అర్థమవుతుందా? నీ ప్రాణాలు తీసేస్తాను అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా దేవా షాక్ అవుతాడు. ఇదేంటి, అన్నేంటి ఇలా మాట్లాడుతున్నాడు? మిథున ప్రాణాలు తీసేస్తాను అని వార్నింగ్ ఇస్తున్నాడేంటి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు దేవ. అయితే ఏంటి, నా ప్రాణాలు తీసేస్తారా? నేను దేవాకు దూరం అయితే నా ప్రాణాలు నేనే తీసుకుంటాను. అలాంటిది దేవా నుంచి నన్ను దూరం చేస్తే మీరు ప్రాణాలు తీస్తాను అంటున్నారు. రెండు ఒకటే కదా. దేవా అంటే నా ప్రాణం. సరే, నా ప్రాణాలు తీసే దేవాను మీరు మీ దగ్గర ఉంచుకోండి. కానీ నేను మాత్రం దేవాన్ని వదిలి మాత్రం ఎక్కడికి వెళ్ళను. నా కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధపడే నా భర్త ప్రేమను నేను ఖచ్చితంగా సొంతం చేసుకుంటాను. నా భర్తను నేను వదులుకునే సమస్య లేదు అని చెప్పనేసరికి, నీకు మాటలతో చెప్తే అర్థం కదా అనగానే, మీరు ఎలా చెప్పినా నాకు అర్థం కాదు. నా భర్త అంటే నాకు ప్రాణం. నా భర్తను వదిలే ప్రసక్తి లేదు. మీరు ఎన్నైనా చెప్పండి, ఏవైనా చెప్పండి, కానీ దేవాన్ని మాత్రం వదులుకునేదే లేదు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. షాక్ అయిపోయేసరికి, ఇది చెప్పడానికే మీరు నన్ను పిలిచారా? ఇది చెప్పడానికే పిలిచుంటే సరే, నేను వెళ్ళొస్తాను. దేవాన్ని మాత్రం వదులుకోను. మీరు ప్రాణం తీస్తానంటున్నారు కదా, మీ ఇష్టం అని చెప్పి అనేసరికి ఇంకా మిథున కాస్త వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి దేవా వెనక నుంచి వచ్చి పురుషోత్తం భుజం మీద చేయి వేస్తాడు. ఒక్కసారిగా పురుషోత్తం తొలిక్కి పడి వెనక్కి తిరుగుతారు. ఏంటన్నా ఇది, ఏం మాట్లాడుతున్నావో, ఏం చేస్తున్నావో నీకేమన్నా తెలుస్తుందా? తను నా భార్య అన్నా, తను నా భార్య. నా భార్యను బ్రతకనివ్వను అని అంటున్నావేంటన్నా? నా కోసం నా భార్యను లేపేస్తావా? నా కోసం నా భార్యను అనంతలోకాలకి పంపించేస్తావా? ఏం మాట్లాడుతున్నావన్నా? తను నా భార్య, ఆ విషయం మర్చిపోయావా ఏంటి అనగానే, అది కాదు దేవా, తనని నేను బెదిరిస్తున్నాను. కానీ బెదిరించడం ఏంటన్నా? నా భార్యని బెదిరించవలసిన అవసరం ఏముంది? నా భార్య నిన్నేం చేసింది? నేను నీ దగ్గర పనికి రాను అని నేను చెప్పలేదే. అంటే నువ్వు నా భార్యని బెదిరిస్తున్నావా? నీ దగ్గర నన్ను పని మానేయొద్దు అని చెప్పడానికి?
తప్పు చేసావన్నా, చాలా పెద్ద తప్పు చేశావు. ఇప్పటి వరకు నా భార్య నీ దగ్గర పని మానేమని మా అమ్మ నాన్న చెప్పినా నాకు పురుషోత్తం అన్నే ఎక్కువ అని చెప్పాను. కానీ మీరు ఇప్పుడు చేసిన పని నాకు అస్సలు నచ్చలేదన్నా. అసలు మీరేంటి అలా మాట్లాడడం ఏంటి నాకు అసలు అర్థం కావట్లేదు. నా భార్యను మీరు లేపేస్తాను అని చెప్పి బెదిరించి నా నుంచి దూరం కమ్మని చెప్తున్నారా? చూడన్నా, నేను మిథునను ప్రేమిస్తున్నాను, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఈ మాట మిథునకు కూడా చెప్పలేదు. అలాంటిది నా భార్య నన్ను వదిలి వెళ్ళిపోమని ఎలా చెప్పగలుగుతున్నారన్నా? అంటే మీ రాజకీయ భవిష్యత్తు కోసం మమ్మల్ని ఇద్దరినీ దూరం చేయాలనుకుంటున్నారా? మిథున ఏం చేసినా నా నుంచి వెళ్ళదన్నా. నన్ను వదిలి వెళ్ళడం అంటూ జరిగితే అది తన ప్రాణం పోయిన తర్వాతే. మిథున ఆల్రెడీ నాకు చెప్పింది. అలాగనే నేను అందుకే ఫోర్స్ చేయకుండా మిథునను అలానే ఉండనిచ్చాను. అయినా మిథున నన్ను వదులుకోదన్నా. వాళ్ళ నాన్నను సైతం ఎదిరించి పుట్టింటినైనా వదులుకుంటుంది, కానీ నన్ను మాత్రం మిథున వదులుకోదు. కానీ నువ్వు చేసింది మాత్రం చాలా తప్పన్నా. నాకు అస్సలు నచ్చలేదు. నువ్వు నా భార్యని బెదిరించడం ఏంటన్నా? నువ్వు నా భార్యకు వార్నింగ్ ఇవ్వడం ఏంటన్నా? నచ్చలేదన్నా, నచ్చలేదు అని చెప్పి అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతాడు దేవ. అయితే మిథున కూరగాయలు కొంటూ ఉండగానే దేవ మిథున దగ్గరికి వెళ్తాడు. మిథున అని చెప్పనేసరికి, వచ్చారా? నేను ఇక్కడ ఉన్నానన్న విషయం మీకు తెలుసా ఏంటి అని చెప్పాను, కానీ నీ కోసం ఇంటికి వెళ్ళాను. నా అమ్మ ఏమో మార్కెట్కి వెళ్ళింది అని చెప్పారు. ఒంటరిగా నిన్ను ఎక్కడికి రావద్దని చెప్పాను కదా. నీతో పాటు నేను తోడుగా వస్తాను అని చెప్పాను కదా మిథున. అలా ఎలా వెళ్ళిపోతావు నువ్వు చెప్పు అని చెప్పనేసరికి, మీరు ఏదో ఒక పనిలో బిజీగా ఉంటారు కదండి, అందుకే నేను ఒక్కదాన్ని వచ్చేసాను అనగానే, చూడు మిథున, ఇంకెప్పుడు నువ్వు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నా మాట కాదని ఎక్కడికి వెళ్ళొద్దు, అర్థమవుతుందా? నీకేదైనా జరిగితే నేను తట్టుకోలేను మిథున అని చెప్పనేసరికి, సరే సరే ఎక్కడికి వెళ్ళను, మీరు టెన్షన్ పడకండి, మీరు కంగారు పడకండి. అయిపోయిందా మార్కెట్ చేయడం అనగానే, అయిపోయిందండి, వెళ్దామా అని చెప్పనేసరికి, ఇంకా సరే వెళ్దామని ఇంకా అక్కడి నుంచి కాస్త మిథునని తీసుకుని వచ్చేస్తూ ఉంటాడు. మిథున, పానీపూరి తింటావా అని చెప్పనేసరికి, ఇదేంటి ఎప్పుడూ లేనిది ఈయన నన్ను అడిగి మరీ తింటావా అని అడుగుతున్నారు. మామూలుగా కావాలి అన్నా కానీ వద్దు అని అంటుంటారు కదా అని చెప్పి అనుకుంటారు. ఎందుకంటే ఎప్పుడైతే పురుషోత్తం దేవా కళ్ళ ముందే మిథునను అలా బెదిరించడంతో మిథున మీద దేవాకు విపరీతమైన ప్రేమ పెరుగుతుంది. నా భార్యను బెదిరించడం ఏంటి? నా భార్యను ఎవరో వ్యక్తి బెదిరించడం ఏంటి? అసలు బెదిరించే పనేముంది నా భార్యను? అంత లోకు చేసిన భార్యను మాట్లాడవలసిన అవసరం ఏముంది అని చాలా కోపంగా అయితే ఉంటాడు. కోపంగా ఉంటూనే తన కోపాన్ని ఎవరికీ చెప్పకుండా మిథున మీద కేరింగ్ తీసుకుంటాడు. ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే పురుషోత్తం కాస్త దేవాకు ఫోన్ చేస్తాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ దేవా కట్ చేస్తాడు. తప్పు చేశానురా, ఆ మిథునకు వార్నింగ్ ఇచ్చి చాలా పెద్ద తప్పు చేశాను. మిథునకు వార్నింగ్ ఇవ్వడం వల్ల మిథున మనసు మార్చుకుని పుట్టింటికి వెళ్ళిపోతుంది అని కదా చెప్పావు. ఇప్పుడు మిథున పుట్టింటికి వెళ్ళడం కాదు కదా, ఆ ఇంట్లోనే శాశ్వతంగా ఉండిపోతుంది. ఎందుకంటే అంతలా దేవా మిథున మనసును అర్థం చేసుకున్నాడు. మిథున దేవా ఎప్పటికీ విడిపోరు అని చెప్పి అనుకుంటూ ఇంకా ఎన్నిసార్లు ఫోన్ చేసినా పురుషోత్తం ఫోన్ మాత్రం లిఫ్ట్ చేయడు దేవా. అయితే ఇంకా వెంటనే వేరే వాళ్ళ ఫోన్ నుంచి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి ఇంకా హలో అనగానే, ఏంటి దేవా ఏంటి, ఇంకా నా ఫోన్ లిఫ్ట్ చేయవా అనగానే, లేదన్నా వదిలేసే అన్నా, నేను నిన్ను ఇబ్బంది పెట్టలేను, వదిలేసే అన్నా. వచ్చి ఎలక్షన్ కోసమే నువ్వు నాతో ఉంటున్నానన్నావు. నా భార్యను నా నుంచి దూరం చేయడానికి చూసి తప్పు చేసావన్నా. నా భార్య అంటే నాకు ఎంత ఇష్టమో అంతకు మించి ప్రాణం అన్నా, వదిలేసా అన్నా. ఇంకా నేను అక్కడికి రాను అని చెప్పి దేవా కాస్త ఫోన్ పెట్టేస్తాడు. ఇప్పుడు దేవా ఫోన్ పెట్టేశాడు. ఇంకా దేవా మన చేయి దాటిపోయినట్టే. ఇప్పుడు దేవాని ఏమీ చేయలేము, ఏమీ చేసే పరిస్థితి కాదు అని చెప్పనేసరికి, ఎందుకన్నా నువ్వు అంటే మన మనుషులు కాకుండా వేరే ఊరి నుంచి మనుషుల్ని తీసుకొస్తాం కదా అని చెప్పనేసరికి, వద్దురా అలా ఏం చెయ్యొద్దు అని చెప్పనగానే, వద్దన్నా, ఆ దేవాన్ని లేపేస్తేనే నువ్వు ప్రశాంతంగా ఉంటావు. ఆదిత్య చెప్పినట్టుగా దేవాన్ని లేపేసి సింపతితో ఓట్లు గెలుస్తావు కదా. ఇప్పుడు ఎలాగా
మిథునను వదిలి దేవా అన్న రాడు. ఎందుకంటే నువ్వు దేవా అన్నను బెదిరించడంతో నచ్చలేదు అన్నకి అని చెప్పనేసరికి ఇప్పుడు ఏం చేయాలరా అనగానే దేవా అన్నను లేకుండా చేసేయాలి అని చెప్పనేసరికి ఒకవేళ దేవాను అలా చేస్తే మనమే చేసామన్న అనుమానం కలిగితే దేవా బ్రతకనివ్వడరా అని చెప్పాను. కానీ ఎందుకన్నా ఎవరు చెప్తారు, ఎవరు చెప్పరు, పిలిపించన్నా అని చెప్పనేసరికి పొరుగు రోళ్ళు మొన్న మిథునను కత్తితో పడవడానికి వచ్చారు కదా, వాళ్ళే వస్తారు. వాళ్ళే రావడంతో ఇంకా దేవా కాస్త బయటికి వచ్చి ఒక బ్రిడ్జ్ మెకానిక్ షెడ్ దగ్గర కూర్చుని ఇంటికి బయలుదేరుతుండగా రౌడీలు కాస్త కాపు కాచి దేవాను చుట్టుముట్టేస్తారు. చుట్టుముట్టేసేసరికి భలే ఒంటరిగా దొరికేవరా దేవా అంటూ ఇంకా దేవాని కాస్త చితక్ కొడతారు. కొట్టేసరికి అందులో ఒకడు మిథునను కత్తితో పడవడానికి వచ్చిన వాడిని దేవా చూసి గుర్తుపడతాడు. వీడే కదా మొన్న మిథునను కత్తితో పడవడానికి వచ్చాడు, వీడిని పట్టుకుంటే అసలు ఎవరు వీళ్ళని పంపిస్తున్నారో తెలుస్తుందని ఇంకా వాళ్ళని పట్టుకుని చితక్ కొడతాడు. చితక్ కొట్టి ఒకరిని కాస్త లాక్ చేసేసేసరికి ఎవర్రా నిన్ను మా మీదకి పంపించింది, మొన్న నా భార్య మీదకి వచ్చావు, నా భార్యను కత్తితో దాడి చేయాలనుకున్నావు, ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చావు, ఎవర్రా నిన్ను పంపించింది, నన్ను నా భార్యని అంతం చేయమని పంపించింది ఎవర్రా అని చెప్పాను. కానీ అన్న పురుషోత్తమన్న చెప్తేనే చేసామన్నా అని చెప్పి వాళ్ళు కాస్త పారిపోతారు. ఏంటి పురుషోత్తమన్నా అని చెప్పాను. కానీ అవునన్నా పురుషోత్తమన్నా అని చెప్పనేసరికి సరే పదరా అని చెప్పి వెంటనే పురుషోత్తం ఇంటికి తీసుకొస్తాడు. పురుషోత్తం ఇంటికి తీసుకొచ్చేసరికి ఈడేంటి ఇక్కడికి తీసుకొచ్చాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. రా అని చెప్పి పురుషోత్తం మీదకి తోసేసి బాగుందన్నా, చాలా బాగుంది, మొదట నా భార్యను అంతం చేయాలనుకున్నావు, అది కుదరక నా భార్యకు వార్నింగ్ ఇవ్వాలని చూసావు, ఇంకా నా భార్యకు వార్నింగ్ ఇచ్చావన్న విషయం నాకు తెలిసిపోయి ఇంకా నీ దగ్గరికి నేను పనికి రాను అని చెప్పాను కాబట్టి నన్ను బ్రతకనివ్వకూడదు, నన్ను లేపేస్తే ఆ సింపతితో అయినా సరే నువ్వు రాజకీయ పరంగా ఎదగొచ్చు అని అనుకుని ఈ రకంగా చేసావు కదన్నా, చాలా బాగుందన్నా, ఎంతగా నమ్మానన్నా నువ్వు నన్ను ఎంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదన్నా, ఇంత దారుణంగా నువ్వు రాజకీయ కోసమే ఉన్నావా నాతోటి, నువ్వు రాజకీయంగా ఎదగడం కోసమే ఉన్నావా నాతోటి, తప్పు చేశానన్నా, చాలా పెద్ద తప్పు చేశాను అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి అది కాదురా అని చెప్పాను. కానీ వద్దన్నా వద్దు, నువ్వు నాకు సంజాయిషి చెప్పొద్దన్నా, నేను ఎంత పెద్ద పొరపాటు చేశానో నాకు తెలిసిపోయిందన్నా, నువ్వు నాకు సంజాయిషి చెప్పి నిన్ను నువ్వు తగ్గించుకోవద్దన్నా, వద్దు, అర్థమైపోయిందన్నా, నువ్వేంటో నీ మనస్తత్వం ఏంటో బాగా అర్థమైపోయిందన్నా, వద్దన్నా, నీ గురించి తెలిసిపోయింది, ఇంకా నేను ఎంత పెద్ద పొరపాటు చేశానో తెలిసిందన్నా, వదిలేశాన్నా, ఇంకా నీ జోలికి నేను రాను, ఇదే చివరిసారి వార్నింగ్ ఇస్తున్నానన్నా, నా భార్యను కానీ నన్ను కానీ నా ఫ్యామిలీని కానీ ఏదైనా చెయ్యాలని చూస్తే మాత్రం నీ దేవ ఎలాంటి వాడో నీకు తెలుసు, చెప్తున్నాను, నీకంటూ ఏ సామ్రాజ్యం లేకుండా చేసేస్తానన్నా, ధ్వంసం చేసేస్తాను, సర్వనాశనం చేసేస్తాను, నా గురించి చాలా తక్కువ అంచనా వేసి నా భార్యను బెదిరించావు, అంతం చేయాలని చూసావు, ఇంకా నా మీదకి రౌడీలు పంపించావు, వదిలిపెట్టనన్నా, చేసిన దానికి సరైన శిక్ష నీకు పడేటట్టే చేస్తాను, ఇక మీదట నీ దగ్గరికి రాను అని చెప్పాను కదా, ఇంకెప్పటికీ నీ దగ్గరికి రాను, చెప్తానన్నా, ఇదే చివరిసారి వార్నింగు, ఇంకొకసారి నువ్వు ఇలాంటి పని చేస్తే మాత్రం అస్సలు ఊరుకోను అని చెప్పి చాలా గట్టిగా చెప్పి వార్నింగ్ ఇస్తాడు. ఇంకా దేవా అయితే మరి పురుషోత్తం కంట్రోల్ అవుతాడా, పురుషోత్తం కంట్రోల్ అయ్యి ఆదిత్యతో చేతులు కలిపి మరి ఆదిత్య ఏమన్నా దేవా మీద దూరం చేయడానికి ఇంకెన్ని ప్లాన్లు వేస్తారు చూద్దాం. మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో చూడగలుగుతారు.